ఇక్కడ మనకు కనిపిస్తున్నవి జనాలు నివసించే ఇల్లు కావు. దానికి బదులుగా ద్రాక్షాలను ఎండబెట్టడానికి నిర్మించిన మట్టి ఇల్లు. ఎస్, ఇది ద్రాక్షాలను ఎండబెట్టే సాంప్రదాయ పద్ధతి. చైనా, టర్కీ, ఇరాన్, కాలిఫోర్నియా, గ్రీస్ దేశాలలో ఇప్పటికీ కూడా ద్రాక్షాలను ఎండబెట్టడానికి ఈ పద్ధతిని ఉపయోగిస్తున్నారు. దీన్ని డ్రైయింగ్ హౌస్ అని పిలుస్తారు. అయితే ఈ ఇళ్లను రకరకాల సదుపాయాలతో చక్కగా నిర్మిస్తారు. సూర్యుని వెలుతురు పడేలాగా, చక్కటి గాలి వచ్చేలాగా చిన్న చిన్న వెంటిలేషన్ కిటికీలతో ఆ ఇల్లు నిర్మిస్తారు. ఇక్కడ ద్రాక్షాలను ఎండబెట్టడానికి ఎలాంటి కెమికల్స్ ను ఉపయోగించరు. అంతేకాదు, ఎలాంటి కృత్రిమ వాతావరణం ను సెట్ చేయరు. కంప్లీట్ గా నేచురల్ గా డ్రై చేస్తారు. దానివల్ల ద్రాక్షలోని స్వీట్నెస్ ఎక్కువ అవుతుంది. ఇంకా డ్రై గ్రేప్స్ ని ఎక్కువ రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు కూడా. అంతేకాదు, వీటిలో పోషకాంశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ పద్ధతిలో ద్రాక్షలు 1 నెల తర్వాత పూర్తిగా ఎండిపోతాయి. వాటిని ఇలా కట్ చేసి మార్కెట్ కు తరలిస్తారు. సో మరి ఎలా ఉంది ఈ పాత సాంప్రదాయమైన ద్రాక్షాలను ఎండబెట్టే పద్ధతి? కామెంట్ లో చెప్పండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యవసాయానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవడానికి బోస్వాలా యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ బయోలో ఉంటుంది. Bosswala. Be the boss.